ఛానల్కు స్వాగతం. మనం ప్రముఖ వైద్యులు డాక్టర్ సమరం గారు రచించిన సైన్స్ సెన్స్ అనే పుస్తకం నుండి అనేక రకాల ఆరోగ్య అపోహల గురించి తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు బెనికితే తోమడం మంచిదా కాదా అనే అంశం చూద్దాం. జలుబుకి మందు వేస్తే ముక్కు ఊడి వచ్చినట్లుగా ఉమామహేశ్వరరావు కాలు విషయంలో అలాగే జరిగింది. ఉరకలేస్తూ మెట్లు దిగుతున్న ఉమామహేశ్వరరావుకి ఉన్నట్లుండి ఒక్కసారిగా కాలు జారి బెనికింది. బెనికిన పాదం కాస్త నొప్పి అనిపించినా ఆ రోజంతా కొద్దో గొప్పో తిరగగలిగాడు. కానీ అసలు బాధంతా తరువాతే ప్రారంభమైంది. ఇంటికి వెళ్ళిన తర్వాత కాస్త కుంటుతున్న ఉమామహేశ్వరరావుని చూసి తలొక సలహా ఇచ్చారు. చివరికి ఒకరి సలహాపై అమృతాంజనం ఇంత పట్టించి బెనికిన కాలుని అర్ధగంట పైగా గట్టిగా మర్దన చేయించాడు. మర్దన చేస్తున్నప్పుడు అమృతాంజనం మహిమో మర్దనా మహిమో తెలియదు, కానీ ఆ సమయంలో కాస్త మజాగా అనిపించింది. ఉదయం లేచేసరికల్లా పాదం దగ్గర మడం దగ్గర బాగా వాచిపోయింది. లేచి అడుగు వేసే పని లేకుండా పోయింది. మరొకరి సహాయం లేనిదే ఒక్క అడుగు కూడా వేయలేని పరిస్థితి ఎదురైంది. కాలు కానీ చెయ్యి కానీ శరీరంలో ఏ ఇతర భాగమైనా బెనకడం జరిగిందంటే ఆ ప్రాంతంలోని కండరాలు నలిగి వాచడం, రక్తనాళాలు పగిలి రక్తం చేరడం జరిగిందన్నమాటే. అయితే బెనకడం వల్ల కండరాలు నరాలు వాచి బాధాకరంగా తయారైతే బెనికింది కదా అని మరింత తోమడంతో అది మరింత నలగడం జరుగుతుంది. మొదట బెనికినప్పుడు ఏదో ఒకటి రెండు చిన్న రక్తనాళాలు చిట్లి రక్తం కారి కొద్దిగా నొప్పి పుడితే తోమడంతో తిరిగి ఆ రక్తనాళాలు పగిలి మరింత రక్తం కారడం, ఇంకా కొన్ని క్రొత్త నాళాలు పగలడం జరుగుతుంది. దాంతో మరింత వాపు పెరుగుతుంది. కండరాలు లిగమెంట్లు నలగడంతో అక్కడ కాస్త నీరు చేరి అవి మరింత ఉబ్బుతాయి. ఇలా జరగడంతో జ్వరం రావడం, వాపు కలగడం వంటి బాధలు వారం రోజులు పైగా పట్టడం, అంతవరకు ఏ పని చేసుకోలేకపోవడం, శారీరక బాధ మానసిక బాధ అన్నీ తోడవుతాయి. శరీరంలో ఏదైనా భాగం బెనికినప్పుడు కానీ వాచినప్పుడు కానీ తోమడం చాలా తప్పు. కాలు బెనికినప్పుడు 1-2 రోజులు నడవకుండా పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి. అలాగే శరీరంలో ఏ భాగమైనా బెనికినప్పుడు ఆ భాగానికి తగినంత విశ్రాంతి ఇవ్వాలి. బెనికినప్పుడు వెంటనే తడిగుడ్డతో కానీ ఐస్తో కానీ వాచిన భాగాన్ని కొద్దిసేపు కప్పి ఉంచాలి. తరువాత బెనికిన భాగంలో అమృతాంజనం కానీ ఐడెక్స్ కానీ రిలాక్సింగ్ ఆయింట్మెంట్ కానీ తేలికగా పైన మాత్రమే పూతలా రాయాలి. తోమడం కానీ మర్దన కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడదు. తరువాత రోజుకి 4-5 సార్లు వేడి నీళ్ళలో గుడ్డ ముంచి ఆ గుడ్డతో వాచిన భాగం దగ్గర కాపడం పెట్టాలి. నొప్పి తగ్గడానికి ఎనాల్జిన్, ఆస్పిరిన్ వంటి బిళ్ళలు రోజుకు 3-4 వేసుకోవడం మంచిది. ఇలా చేస్తే వాపు పెరిగే బదులు తేలికగా త్వరగా తగ్గిపోతుంది. ఈరోజు మనం బెనికితే తోమడం మంచిదో కాదో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.